ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్తే అందరికీ. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను ప్రచురించిన సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలోని సాయి మహిమలను తెలుసుకుందాం. సాయిరాం. 1972 సంవత్సరంలో బృందావనంలో వేసవి శిక్షణా తరగతులు జరగబోతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేయబడిన 800 మంది విద్యార్థులు వైట్ ఫీల్డ్ చేరుకున్నారు. స్వామి మాతృదేవత అయిన ఈశ్వరమ్మ భక్తులతో పాటు తాను కూడా ఈ నెల రోజులు బృందావనంలో ఉండటానికి స్వామి అనుమతి పొందింది. ఆమెకు స్వామి బంగ్లా క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది. విద్యార్థులు తెల్లవారుజాము నుండి ఓంకారం, పాటలు, యోగాసనాలు, భజనలు, గ్రామ సేవల వంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నారు. ఈశ్వరమ్మకు నిత్యము సరస్వతీదేవి మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నట్లే అనిపించసాగింది. ఈ వేసవి శిక్షణా శిబిరం ప్రారంభించిన 11వ రోజున ఈశ్వరమ్మకు ఒక మహనీయమైన అనుభూతి కలిగింది. మరునాడు ఉదయమే ఆమె షిరిడీమాగా పేరు పొందిన పెద్దబొట్టు దగ్గరికి వెళ్ళి, పెద్దబొట్టు, నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి, నీవు ఎవరికి చెప్పొద్దు సుమా అని అన్నది. ఆమె దగ్గరగా జరిగి అది ఏమిటో చెప్పు అన్నది. ఇప్పుడు ఈశ్వరమ్మ, మన స్వామి సాక్షాత్తు భగవంతుడే, సందేహం లేదు అన్నది. ఆ మాట విని పెద్దబొట్టు ఒక్కసారిగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఈశ్వరమ్మ అడిగితే పెద్దబొట్టు ఆమెతో, లేదు, నీ మాటలకు నమ్మటం లేదు, ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసిందా అని సంతోషిస్తున్నాను. సరే, ఇంతకీ స్వామి భగవంతుడి నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నాకు 4 రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది నీకు తెలుసు కదా, రాత్రి స్వామి నా దగ్గరికి వచ్చారు అన్నది ఈశ్వరమ్మ. కలలోనా అని అడిగింది పెద్దబొట్టు. కాదు, నేను నిద్ర పట్టాక పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు. నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి స్వామి అని నేను చెప్పాను. అప్పుడు పెద్దబొట్టు, ఏమి చెప్పమంటావు, ఆయన నాకు తెలిసిన స్వామి కాదు, కిరీటాన్ని కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రుడు అయ్యాడు. నా పక్కనే నిలబడ ఆ శ్రీరామచంద్రుడిని చూసి నేను ఆశ్చర్యపడుతూ నమస్కరించాను. లేచి కూర్చోవాలని అనిపించింది, కానీ పక్క దిగాలని ఎంతో ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాత మరలా శ్రీరామచంద్రుడు స్వామిగా మారిపోయారు. స్వామి చిరునవ్వు నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చి, జ్వరం తగ్గిపోతుంది అని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ. పెద్దబొట్టు ఆశ్చర్యంతో, స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు, ఎంత అద్భుతమైన అనుభవం అన్నది. పూర్తి మెలకువతో సావధానంగా ఉండి శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన భక్తురాలు ఈశ్వరమ్మ. ఇంతకీ ఆమె ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలవబోతున్నదానికి సంకేతమే ఆ దివ్య దర్శనం అని అనిపిస్తున్నది. ఆ మర్నాడు అంటే మే 6వ తేదీ ఉదయం 6 గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి వచ్చారు. స్వామి బాల్కనీ మీద నుంచి వారికి దర్శనం ఇచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు. ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి ఆనందంగా లోపల వరండాలో కూర్చున్నది. ఆమె ఒక్కసారిగా బాత్రూమ్ వైపు తిరిగి స్వామి అంటూ పడిపోయింది. లోపల నుంచి స్వామి వస్తున్నా అన్నారు. అంతే, ఆమె తుది శ్వాస విడిచింది. 1983వ సంవత్సరం మే 6వ తేదీన ఈశ్వరమ్మ వర్ధంతిగా స్వామి ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెప్తూ, సాధారణంగా అటువంటి సమయాల్లో మనసు బంగారం, ఆభరణాలు, ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది. కానీ చాలా కొద్ది మంది మాత్రమే చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు. కింద అంతస్తులో నుంచి ఆమె స్వామి అని పిలిచింది. నేను వస్తున్నా అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. 2 వైర్లు కలవాలి, క్షణంలో మోక్షం వస్తుంది. ఆ సమయంలో ఆమె పక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనవరాలు శైలజ ఉన్నారు. కానీ ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణంలో ఆతృతతో స్వామిని కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం. ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు. మీరు నేర్చుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు స్వామి. ఓం సాయిరాం.